ఉద్యోగము, వ్యాపారము, ఉపాధి ఏమైనా చేసుకోవచ్చు. పెళ్ళి, పిల్లలు ఇది ఒక సిస్టమ్. జీవన విధానానికి సంబంధించినటువంటి ఒక సిస్టమేటిక్ లైఫ్. దీని నుంచి పక్కకి మళ్ళితే ఎలాంటి పరిస్థితి వస్తుందో సినిమాల్లో ఉన్నోళ్ళ అనేక జీవితాలు చూస్తున్నాం. రోడ్డును పడేటటువంటి పరిస్థితులు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కండం మానేసి సహజీవనం అనేటటువంటి ట్రెండ్కి వెళ్ళాడు రాజ్ తరుణ్. హీరో ఇమేజ్ రాగానే చేసుకున్న తప్పు ఫలితం ఇప్పటికీ వెంటాడుతోంది లావణ్య రూపంలో. డ్రగ్ ఎడిక్ట్ అయినటువంటి ఆ అమ్మాయి డ్రగ్ మనస్తత్వం చూసి తాను దూరం పెట్టానని ఇంతకుముందు చెప్పుకొచ్చాడు. అతనికి సంబంధించినటువంటి ఇంట్లోనే ఉన్న ఆమె ఆ ఇల్లు అయితే వదలట్లేదు. ఇతనే బయటికి వెళ్ళి వేరే చోట ఉన్నాడు. ఈ ఇంటికి సంబంధించి అమ్మాయి తనకి తానే చెప్పినటువంటిది. వేరే అతను మాయలో పడి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టానని మొన్న ఈ మధ్యన వచ్చేటప్పటికి మళ్ళీ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ అమ్మాయిని చేరదీశాడో ఆ వ్యక్తే మస్తాన్ సాయి అనేటటువంటి అతని గురించి అతనిది బయటపడి అతని మీదన కేసులు పెట్టి అతనే చాలామంది అమ్మాయిలను ఇట్లా చేయించాడని చెప్పేసి ఆరోపణలు చేసి వాళ్ళ రక్షణ కోసం కొట్లాడుతున్నా అని చెప్పి ఇదంతా అయింది. ఇప్పుడు ఏమైందేమో మళ్ళీ రాజ్ తరుణ్ మీద కేసు, రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మీద కేసు, రాజ్ తరుణ్ కూడా అరెస్ట్ చేస్తాను, జైల్లో పెట్టిస్తాను, నా మీద దాడి చేస్తున్నాడు అన్నటువంటి ఆరోపణ. ఓవరాల్గా చితికిన బ్రతుకులు కాదు ఇవి, అస్తవ్యస్తమైన బ్రతుకులు. ఎవరి మీద జనానికి సానుభూతి లేదు. ఇదో వినోదం చూస్తున్నాం అంతే. రాజ్ తరుణ్ మీద సానుభూతి లేదు, లావణ్య మీద సానుభూతి లేదు. రాజ్ తరుణ్కేమో సరైనటువంటి వివాహ బంధం లేకుండా అమ్మాయితో గడపడం, ఈ అమ్మాయికేమో అసలు ఒక నిలకడలేని జీవితం ప్రస్తుతం నడుస్తోంది. అది